ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. Let's look to the Lord for His grace. ప్రభు కృప కొరకు ఆయన వైపు చూద్దాం. Father, we thank and we praise Thy word. Thank you, Lord, for revealing yourself. దేవా, మీ వాక్యం కొరకై మీ ఇచ్చిన దయ కొరకై మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. You have revealed in Triune as a unity, as a community, as a council. We thank you. దేవా, మిమ్మల్ని మీరు మాకు దేవా వ్యక్తపరుచుకున్నారు. దేవా, మిమ్మల్ని మీరు బయలుపరుస్తూ వచ్చినారు తండ్రి. మీరు ఏమై ఉన్నారో, మేము మాకు చేసి ఉన్నారో మీకు బయలుపరుస్తూ వచ్చిన నాకు తెలుస్తా ఉన్నాం. Continue to reveal yourself. దేవా, అలాగే మీరు మీకు మీ ఈ బహుళత్యం దేవా, మీ గొప్పతనం మీరు దేవా మాకు బయలుపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాం. In Jesus' name we pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి. Amen. And if you see in the Bible, బైబిల్లో చూస్తున్నట్లయితే God has revealed as triune, God has revealed as a council. దేవుడిని చూసి వచ్చినట్లయితే దేవుడు త్రియేక దేవుడిగా తనను బయలుపరుచుకుంటా ఉన్నాడు. So he has revealed as a triunion and he has revealed as a council in the Bible. బైబిల్లో చూస్తూ వచ్చినట్లయితే దేవుడు తన త్రియేక దేవునిగా కనపరుచుకున్నాడు. అలాగే తనే న్యాయవాదిగా, తనే న్యాయాధిపతిగా కనపరుచుకున్నాడు. And if you read in Genesis chapter 1 verse 1, ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే, in the beginning God created heavens and the earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను. You will find God as a singular. ఇక్కడ చూసి వచ్చినట్లయితే మొదటి వచనంలో దేవుడు ఒకటిగా చూస్తా ఉన్నాం, అక్కడ ఒంటరి వాడు. And if you read in chapter 1 and again verse 26, మొదటి అధ్యాయము 26వ వచనం చదివినట్లయితే, let's read 27 please. 27వ వచనం చదువుతున్నాను. 26 and 27. 26 27 వచనం చదువుతాను చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనే పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. In 26 you'll find God as a plural, and in 27 again he says God as a singular. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే 26వ వచనంలో చూస్తూ వచ్చినట్లయితే దేవుడు అక్కడ ఒంటరి ఒక మనిషిగా లేదా అక్కడ ఒక వ్యక్తి ఉన్నట్టుగా అక్కడ లేదు. అక్కడ మనము అన్నట్టుగా నేను అని అక్కడ రావట్లేదు, కానీ మనము అని వస్తూ ఉంది. అదే 27వ వచనంకి వచ్చేసరికి మరి నేను అంటే ఒక సింగిల్ పర్సన్గా అంటే ఒక వ్యక్తిగా ఒకరుగా చూస్తూ ఉన్నాం. 26 27కి తేడా ఉంది. So God has revealed as a divine council. దేవుడు తన్ను తాను వ్యక్తపరచుకున్నాడు, బయలుపరుస్తూ వచ్చినాడు. So if you read John chapter 17, యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని మనం చదువుతూ వచ్చినట్లయితే, and he says Jesus Christ is in earthly ministry and in a human body, in a human form, and he's praying to the Father, and he says God, as we are one. In 2021 he says, as we are one, I pray that they will also might be one. చూసినట్లయితే నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన, తండ్రితో చేసిన ప్రార్థన మనకు యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు కనిపిస్తుంది. మరియు నీవు నన్ను పంపితేవని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకును ప్రార్థించుచున్నానని చెప్తాను ప్రభువైన యేసుక్రీస్తు వారు. That's a wish of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కోరిక అదే, మనం ఏకమై ఉండాలని. So God the Father, God the Son, and if you turn with me to 16th chapter of same book,
యోహాను సువార్త 16 అధ్యాయాన్ని మనం చూసి వచ్చినట్లయితే he says, he was talking to his disciples and he was comforting them, and he said, unless I go, you will not I will not be able to send you the comforter. And he says, if I go, it will be useful unto thee, because he will come. Who will come? The Holy Spirit will come as a comforter and lead you into all the truth. 16 verse 6 will read. చూస్తూ వచ్చినట్లయితే మనం ఇంతవరకు చూస్తూ వచ్చిన తండ్రిని చూస్తాం. ఆది కాండంలో తండ్రి అనే దేవుని చూస్తూ వచ్చినాం. నూతన నిబంధనలో యోహాను సువార్త 17వ అధ్యాయంలో కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును చూస్తూ వచ్చినాం. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ వచ్చిన సంగతి చూస్తూ ఉన్నాం. 6 and 7. 16వ అధ్యాయం 6-7 వచనాల్లో, నేను ఈ సంగతులను మీతో చెప్పినందున మీ హృదయమును దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. So when they were waiting after the resurrection of Jesus Christ in Acts of Apostle, first chapter, for the Pentecost day, we find Holy Spirit coming down when disciples were almost like 120 people in the upper room. Acts of Apostle chapter 1 verse 8. Can you read? యోహాను అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చూస్తూ వచ్చినట్లయితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అందరియు భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. So when they were waiting for the Holy Spirit, so they are all were spoken different languages. If you turn with me to 2nd chapter, verse 4. మనం చూసి వచ్చినట్లయితే అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 4వ వచనం చూస్తూ వచ్చినట్లయితే, వారు పరిశుద్ధాత్మ పొందినప్పుడు వాళ్ళు చేసిన పని ఏందని చూస్తూ ఉన్నాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. In the Old Testament, Holy Spirit was there from the beginning, from the existence of God. మనం చూసి వచ్చినట్లయితే, మనం ఇంతకుముందు చదివినట్లయితే ఆది నుండే పరిశుద్ధాత్ముడు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడుగా ముగ్గురుగా త్రియేక దేవుడు అక్కడ ఉన్నాడు. అలాగే నూతన నిబంధనలు మనం ఇప్పుడు చదువుకోవచ్చు వచ్చిన వచనాల్లో కూడా ఇక్కడ కూడా పరిశుద్ధాత్ముని యొక్క బయలుత్వం ఆయన గురించి రాయబడతా వచ్చింది. So don't think that Holy Spirit has come, only in the Acts of Apostles when disciples were waiting on the Pentecost day. మీరు అపోహ పడవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుత్థానం జరిగిన తర్వాత, ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం వెళ్ళిన తర్వాత వారు పెంతెకోస్తు దినమున అపోస్తలుల వద్దకు అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు వచ్చాడు, ఇంత ముందుకు లేడు అనే అలాంటి తలంపు మీరు తలంచవద్దు. The Holy Spirit in the Old Testament, he was visiting and going. He was visiting when the Holy Spirit came upon Samson. He was become a mighty warrior and brought great victory to Israelites. పాత నిబంధనలు చూస్తూ వచ్చినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వెళ్ళేవాడు. ఎలా అయితే సంసోను విషయంలో చూసి వచ్చినట్లయితే, సంసోను ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతని మీదకి వచ్చినప్పుడు అతను శక్తి పొంది ఆ యుద్ధాన్ని చేస్తూ వచ్చినట్టుగా చూస్తాం. And don't misunderstand, Jesus has come just because 2000 years ago. అలాగే పౌరణ యేసుక్రీస్తు 2023 సంవత్సరాల 2000 సంవత్సరాల పూర్వం వచ్చాడనే ఆ భ్రమలో ఉండకండి. Because the Bible says he is from the beginning, he was there in the very creation. If you turn with me to John chapter 1 verse 1, in the beginning was the Word, and Word was with God, and the Word was God. అలాగే మీరు కూడా యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల పూర్వము ఈ లోకానికి వచ్చిన దాన్ని పట్టుకొని మీరు యేసుక్రీస్తు వారు ముందు నుంచి ఆది నుండి లేరు అనే ఆ తప్పు ఆలోచనతో తప్పు బోధతో ఉండబాకండి. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను రాయబడతా వచ్చింది. And 3rd verse says, everything that you see in the existence has not come without him.
అలాగే మూడో వచనంలో కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు అని రాయబడుతా వచ్చింది. So he is a creator. ఆయన సృష్టికర్త. So he is there from the beginning. ఆయన సమస్తం ఆది నుండి ఉన్నవాడు. So many of my Hindu friends, they say, oh, Jesus Christ has come only 2000 years ago, and whereas so and so has come after 2000 years ago. But you need to know, God of the Bible has revealed as divine counsel. చూసినట్లయితే నా ఫ్రెండ్స్, నా హైందవ స్నేహితులు చెప్తా ఉంటారు, యేసు ప్రభు 2000 సంవత్సరాల పూర్వమే వచ్చాడు, కానీ వేరే మా దేవతలు లేదా మేము పూజించేవారు వేరే గొప్పవారు కూడా ఆయనకంటే ముందే 2000 సంవత్సరాల కంటే ముందే వచ్చారని చెప్తా ఉన్నాడు. కానీ బైబిల్లో మనం చూస్తూ వచ్చినట్లయితే దేవుడు ఆది నుండి ఉన్నవాడు. యేసుక్రీస్తు వారు ఆది నుండే సృష్టి ఆరంభించక ముందే ఈ సృష్టి అంతా కలగక ముందే ఆయన ఉన్నాడు, ఆది నుండి ఉన్నవాడు యేసుక్రీస్తు వారు. So you need to understand this divine counsel from the beginning till the end. There were three in essence, there were three in united, there were three in their word, and there were three in self-sufficient. చూసినట్లయితే ఆది నుండి ఇంకా యుగాంతము వరకు కూడా వారు త్రియేకంగా ఉన్నారు, త్రియేక దేవుడుగా ఉన్నారు. వారు చేసే పనుల్లో కానీ, వారు మాట్లాడుతున్న మాటల్లో కానీ, వారు చేసిన సృష్టిలో కానీ, వారు ఎక్కడ కూడా వారు వేరువేరుగా లేరు, కానీ ఒకరిగా త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడుగా మనం చూస్తా ఉన్నాం. They are complete in themselves. వారు ముగ్గురు కలిపి ఒకరిలో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. So their complete means they are not dependent on any other human. వారు ఎవరి మీద ఆధారపడి లేరు, కానీ వారి సొంతంగా వారు సృష్టిగా చూస్తా ఉన్నాం. When you say God is only one and is only one and he is there from the beginning and in eternity also you will not see him, that means you are making God as a helpless guy who is dependent on human. మనం చూసినట్లయితే మనం ఒకవేళ మనము లేదు దేవుడు త్రియేక దేవుడు కాదు, వేరు తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అని చెప్పినట్లయితే దేవుని వాక్యంలో చెప్పబడిన వాక్యాన్ని దేవుణ్ణి అబద్ధునిగా చేస్తూ ఉన్నాం. You know, many other faiths, what they believe is God is only one, and so he doesn't need anyone. He is one, and even in Jannat, even in heaven, you will not see. That is their faith. అలాగే చూస్తూ వచ్చినట్లయితే అనేక విశ్వాసాలు, అనేక మత గ్రంథాల్లో కూడా దేవుడు ఒక్కడే అనే వారి విశ్వాసం ఉంది, అలాగే రాయబడతా వచ్చింది. అలాగే పరలోక రాజ్యంలో దేవుడు ఒక్కడిగానే ఉంటాడు అనేది కూడా విశ్వాసం ఉంది. So what they believe is, in others belief, they believe that Khuda is ek, is one, and even in Jannat, even in heaven, you will not see him because he is spirit. అలాగే దేవుడు ఒక్కడే అని నమ్ముతూ ఉంటారు. అలాగే పరలోక రాజ్యంలో ఆయన మనం చూడలేము, ఎందుకంటే ఆయన ఆత్మ స్వరూపి అని. So but in the Bible he has revealed in the person in a bodily form. అయితే బైబిల్ మనం చూస్తూ వచ్చినట్లయితే ఆయన శరీరధారిగా మనకు బయలుపరుస్తూ వచ్చినాడు. So he is not dependent on the human. ఆయన ఎవరి మీద, మనుషుల మీద ఆధారపడి లేడు. God of the Bible is not dependent on human. ఈ బైబిల్ దేవుడు మనుషుని ఆధారం చేసుకున్న దేవుడు కాదు. That's the reason it says in 1 John chapter 4 verse if you read 8th verse, God is love. చూసినట్లయితే మొదటి యోహాను రాసిన మొదటి సువార్త, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8th verse. 8వ వచనం చదువుతూ వచ్చినట్టు దేవుడు ప్రేమ స్వరూపి. So here we can boldly say God is love in Bible. బైబిల్లో చూస్తూ వచ్చిన దేవుడు ప్రేమ స్వరూపి అని గట్టిగా రాయబడతా వచ్చింది. So God is love. దేవుడు అంటేనే ప్రేమ. And some people they equate and they say God is love, love is God, and slowly they say love is God. But we are not telling that equation. We are telling God is love. That means God is full of love.
కొంతమంది ఆలోచన ఎలా చేస్తూ ఉంటారంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ దేవుడు అని చెప్పి ప్రేమను దేవునిగా పోలుస్తూ ఉంటారు. కాదు, ఇక్కడ బైబిల్ చెప్తున్నది ఏంటంటే దేవుని యొక్క స్వభావాన్ని చెప్తా ఉన్నది. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. So in other faith, they can't use this word God is love because he is one. So if I have to love, there should be somebody to receive my love. అలాగే ఇప్పుడు చూసి వచ్చినట్లయితే ఇతర వారి విశ్వాసాలను చూసి వచ్చినట్లయితే అక్కడ వాళ్ళ విశ్వాసం వచ్చింది ఏంటంటే దేవుడు ఒక్కడే అని. ఇప్పుడు ఆయన ప్రేమ స్వరూపి అయితే ఆయన ఎవరిని ప్రేమించాలి? So he is dependent on human. ఆయన మనిషి మీద ఆధారపడతా ఉన్నాడు. He is monad. For their faith, for their God is a monad. వారి విశ్వాసానికి ఆయన ఒంటరి వాడుగా ఉన్నాడు. Oh, so he is dependent on human. ఆయన హెల్ప్లెస్, అంటే ఆయన ఎలాంటి మనకి ఎలాంటి ప్రాబ్లం ఏంటంటే ఆయన మనుషుల మీద ఆధారపడాల్సిన విషయం ఉంది. खुदा प्यार करे तो किससे प्यार करेगा? वो मजबूरी हो गया, ये इंसान का ऊपर वो डिपेंडेंट हो गया. వాళ్ళు ఎలా మాట్లాడుతూ ఉంటారంటే దేవుడికి ప్రేమ అంటే దేవుడు ప్రేమ చూపించలేడు కాబట్టి మనుషుల మీద, అంటే తన మీద ప్రేమ చూపించుకోలేదు కాబట్టి మనుషుల మీద ఆధారపడతా ఉన్నాడు అన్నట్టుగా చెప్తా ఉంటారు. If you believe God is one, ఒకవేళ దేవుడు ఒకడే ఉన్నాడని మనం నమ్ముతూ వచ్చినట్లయితే, if you believe like that, so you will also should believe, so he has become helpless. In order to show unity, he is dependent on human. In order to show love, he is dependent on human. In order to do something, he is dependent on love. So you are ending up with a God who is dependent on human. ఒకవేళ మీరు దేవుడు ఒకడే ఉన్నాడని మీరు నమ్ముతూ వచ్చినట్లయితే దేవుడు ఒక హెల్ప్లెస్ వాడిగా, అంటే ఒక తనకు తాను సహాయం లేని వాడిగా, మనుషుల మీద ఒకరి మీద ఆధారపడే వ్యక్తిగా దేవుని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. So when you see God of the Bible, కానీ దేవుని వాక్యం బైబిల్ గ్రంథంలో వచ్చినట్లయితే, in God's divine counsel, దేవుని యొక్క త్రియేకమైన పద్ధతికి వచ్చినప్పుడు, so they have love in between, they have unity among themselves. So that was the Lord Jesus' prayer. In Lord's prayer we see that. చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో దేవుడు దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. ఆ ప్రేమని ఆ ముగ్గురిలో పంచుకుంటా వచ్చినాడు. అలాగే వారు ఏకంగా ఉన్నారు అని చూస్తా ఉన్నాం. So that's the reason in other faith, especially in Quran, you never see God is love. They say God is merciful because he is only showing mercy, and they cannot say God is love because he is alone. ఈవెన్ ఒకవేళ ఖురాన్లో చూస్తూ వచ్చినట్లయితే దేవుడు దయ చూపించువాడని రాయబడతా వచ్చింది తప్ప ప్రేమ స్వరూపి అని రాయబడతా రాలేదు. So to show love, there should be a receiver and there should be a giver. So he has become a monad God. So he is dependent on human to show his love. So that's the reason they say he is merciful. He is merciful. That word only you will see in entire their faith book. చూస్తూ వచ్చినట్లయితే ఖురాన్లో రాయబడుతూ వచ్చింది ఏంటంటే దేవుడు కృప చూపించేవాడు, అయితే కృపా సంపన్నుడు అన్నట్టుగా కృప చూపించేవాడుగానే చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రేమ స్వరూపే అంటే ప్రేమ చూపించడానికి ఒకరు కావాలి, ఒకరి మీద అతను ఆధారపడాలి, లేదా ఒకరికి ఉండాలి అతనికి. So in the Bible what we see is God is love, and secondly we see God is holy. అలాగే బైబిల్ వచ్చినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి, అలాగే దేవుడు పరిశుద్ధుడు. So God is love, that means he cannot simply chumma maaf nahi kar sakta. దేవుడు ప్రేమ స్వరూపి అని మనం చెప్తా ఉన్నామంటే, no, they believe God can forgive chumma, he will simply forgive like that. దేవుడు ప్రేమ స్వరూపి అనగానే ఏదో ఇట్లా పాపాన్ని ఇలా క్షమించి వేస్తాడు అని నమ్ముతా ఉంటారు వాళ్ళు. They believe Adam ने गलत किया, so चुम्मा अल्लाह God has forgiven them. ఆదాము పాపం చేశాడు, దేవుడు అలానే అతను క్షమించేసి వేశాడని అనుకుంటా ఉంటారు. No, you need to know one thing, God is holy at the same time. దేవుడు ప్రేమ స్వరూపి అవడమే కాకుండా దేవుడికి ఇంకో తత్వం కూడా ఉంది, ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. He cannot see sin and he cannot punish, he cannot keep quiet on the sin. ఆయన పాపాన్ని సహించలేడు. So he has to punish the sin.
ఆయన పాపిని శిక్షించేవాడిగా ఉన్నాడు. So that's the reason the sin of the world has come upon Jesus Christ. In Romans 5:8 says, while we are yet sinners, God demonstrated his love and he died for the sinner. అది అలాగే చూస్తూ వచ్చినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపే కాకుండా దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడు యేసు క్రీస్తు మీద సర్వ మానవాళి యొక్క పాపాన్ని ఆయన మీద వేస్తూ వచ్చినాడు. అందుకే రోమా సువార్త రోమా 5:8 రాయబడతా వచ్చింది. దేవుడు he demonstrated his love తన ప్రేమను అక్కడ చూపిస్తా వచ్చినాడు. and he died for the sinner. సర్వ మానవాళి యొక్క పాపముల కొరకు ఆయన ఆ కలువరి శిలువలో ప్రాణాన్ని పెడతా వచ్చినాడు. He hates sin, he loves the sinner. ఆయన పాపాన్ని ద్వేషిస్తా ఉన్నాడు, పాపిని ప్రేమిస్తా ఉన్నాడు. So and some people they believe, so how can Jesus die? So God cannot die, so God is dead. There is a saying in those days in the newspapers, God is dead for 3 days. ఇటు చూసినట్లయితే ఆయన దేవుడు కదా, ఆయన చనిపోకూడదు కదా, ఎందుకు చనిపోయాడు. అలాగే ఆ సమయాల్లో కూడా ఈ న్యూస్ పేపర్స్లో వార్తాపత్రికలో రాయబడి వచ్చింది, దేవుడు 3 రోజుల కొరకు చనిపోయాడు. No, Jesus, he has left he died bodily form and went into Hades and taken the captives and redeemed them, all those who are saints in the Old Testament. అది చూసి వచ్చినట్లయితే ఇప్పుడు యేసు క్రీస్తు వారు ఆ సిలువలో మరణించిన తర్వాత ఆయన పాతిపెట్ట పడతా వచ్చినాడు. ఆయన శరీరంగా చనిపోతా వచ్చినాడు. ఆయన ఆత్మగా ఆయన పాత నిబంధనలు రాయబడి ఉన్నవారు అందరినీ కూడా, ఆ పాత నిబంధన ధర్మశాస్త్రం కింద ఉన్నవారు అందరినీ కూడా తనతో పాటు పరదేశంలోకి తీసుకెళ్తా వచ్చినాడు. So you need to remember at the same time, God is omnipotent. ఆయన సర్వంలో ఉన్నవాడు. I can lift this mic, I can lift this stand. నేను ఈ మైక్ని లేపగలను, అలాగే స్టాండ్ కూడా లేపగలను. But I cannot lift this building. నేను ఈ బిల్డింగ్ లేపలేను. God is omnipotent, you should remember that. ఆయన సర్వశక్తిమంతుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. Secondly, God is omniscience. Sarvajnani, all knowing. ఆయన సర్వమును ఎరిగిన దేవుడని మనం తలంచాలి. So I can only see you, but I don't know your background, your born, your history, your thinking, but God can scan everything. నేను చూస్తూ ఉన్నాను, కానీ మీ గురించి నాకు ఏమీ తెలియదు. కానీ దేవుడు సర్వము ఎరిగినవాడు. నువ్వేమై ఉన్నావు, నువ్వేం చేస్తా ఉన్నావు, నీ జీవితం ఏంది, ఇప్పుడు నీ గత జీవితం ఏమైంది, నువ్వు ఇప్పుడు ఏమైనా ఆలోచిస్తూ ఉన్నావు, నీ ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నావు, సర్వము ఎరిగిన దేవుడై ఉన్నాడు. So God should be knowing his son or his neighbor's son. ఆయన దేవుడు ఆయన ఎరిగి ఉంటాడు. ఆయన నువ్వు ఎవరిని వెంబడిస్తావు, యేసుక్రీస్తును వెంబడిస్తా ఉన్నావా, నువ్వు వేరే అన్య దేవతలను వెంబడిస్తున్నావా అని. God should be able to keep same head to that body, not any animal's body. ఒకవేళ దేవుడు సర్వభౌముడు కనుక దేవుడు తన కుమారుడు ఒకవేళ చనిపోతూ వచ్చినట్లయితే, ఒకవేళ అతని కంఠము లేదా అతని కంఠము తెగబడతా వచ్చినట్టయితే ఇంకో తల పెట్టాల్సిన అవసరం లేదు. దేవుడు తన బతికించగలుగుతాడు. So he should be able to keep the same head. He should be able to know his son or neighbor's son. అలాగే దేవుడు నిజంగా తను దేవుడై ఉంటే, నిజంగా దైవత్వం ఉన్నట్లయితే అక్కడ కనపడుతున్న ఆ మనిషి తన కుమారుడని ఎరిగి ఉండాలి. అలాగే ఒకవేళ ఆవేశంలో చంపేసి ఉంటే ఆ తలని అలాగే బ్రతికించి ఉండాలి అతను దేవుడై ఉంటే. God should be, first I told you, God should be omnipotent, omniscient, and God should be omniscient in day-to-day life. ఆ దేవుడు సర్వశక్తిమంతుడై ఉండాలి, దేవుడు సర్వంలో ఏకమై ఉండాలి. So God should be omnipresent in day-to-day life. అలాగే దేవుడు సర్వంలో ఆయన ఏకమై ఉండాలి, మనతో పాటు ఆయన సాగుతూ ఉండాలి. He should be inside and outside. He should not say I will go inside, I will not go inside. He should be inside and outside. ఆయన మన అంతరంగంలో ఉండాలి, ఆయన బయట కూడా ఉండాలి. So I cannot say I will come inside, I will come inside. If I am God, I should be inside here and outside there.
ఒకవేళ నేను దేవుని అని అనుకుంటే దేవుడు అయి ఉంటే దేవుడు సర్వంలో ఉండాలి. దేవుడు బయట ఉండాలి, లోపల కూడా ఉండాలి. I should be in America at the same time in India, then in Singapore or any other where. దేవుడు అమెరికాలో ఉండాలి, సింగపూర్లో ఉండాలి, ఇండియాలో ఉండాలి, ఒకే సమయంలో ప్రతి స్థలమందు ఆయన ఉండాలి. God should be omnipotent, omniscient and omnipresent. దేవుడు సర్వంలో ప్రతి చోట, ప్రతి సమయంలో, ప్రతి స్థలమందు దేవుడు ఉండాలి. God bless you. We will come up with a new topic, and as you learn the word, I want you to be a sincere student of the word of God. దేవుడు ఈ వాక్యంను దీవించును గాక. మేము వేడుకుంటా ఉన్నాం. ఇలాగే ఇంకా కొన్ని కొత్త టాపిక్స్తో, కొత్త అంశాలతో మీ ముందుకు మేము దేవుని వాక్యాన్ని తీసుకొని వస్తాం. Father, we thank and we praise for every sincere student diligently seeking thee. తండ్రి దేవా, ఈ సాయంకాల సమయంలో ప్రార్థన చేస్తా ఉన్నాను తండ్రి. దేవా, ఎవరైతే దేవా ఈ వాక్యాన్ని వింటా వచ్చినారో, దేవా ఎవరైతే స్టూడెంట్గా దేవా ఈ వాక్యాన్ని నేర్చుకోవాలని, వాక్యాన్ని ధ్యానించాలనే భావంతో కలిగి వాక్యాన్ని వింటున్న వారిని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం ప్రభువా. Lord, I pray that you will continue to help us, Lord, to give your grace so that we will present, Lord God, in his sovereignty, Lord. దేవా ఇక ముందు కూడా దేవా రానున్న కాలంలో కూడా దేవా మేము ఇలాగే ఈ వాక్యాన్ని దేవా ధ్యానించి దేవా వారికి వివరించేటట్టుగా మాకు కృప చూపుతూ రండి. We give you all the glory and honor. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం. We pray and ask in Jesus mighty name. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. సంఘ